సంగారెడ్డి జిల్లా కోహీర్ సబ్ స్టేషన్ను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ ఉన్న రికార్డులను పరిశీలించారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్నామన్న రేవంత్ రెడ్డి సర్కార్ వాస్తవంగా కేవలం 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు హరీష్. అందులో కూడా వివిధ కారణాలతో పలుమార్లు కరెంట్ కట్ అవుతోందని ఆరోపించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనేమో నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నాను. మరి ఎక్కడున్నది 24 గంటలు? లాగ్ బుక్ లో చూస్తే చెప్తున్నది, లాగ్ బుక్ లో రాసింది 13 గంటలు. మధ్యలో ఉన్న ఎల్సీ కావచ్చు, ట్రిప్ అవుట్ కావచ్చు, లైన్ బ్రేక్ కావచ్చు, అవన్నీ తీసేస్తే 12 గంటల కరెంటు కూడా రైతుకు రావడం లేదు. ఆ ఇచ్చిన 12 గంటలకు 4-5 సార్లు రైతాంగానికి ట్రిప్ అవుతా ఉంది. మాటల్లో 24 గంటలు, చేతల్లో రైతులకు వస్తున్నది 12 గంటల కరెంటు. రేవంత్ రెడ్డి, నీకు రైతులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఇలా నువ్వు రైతులకు ఏం చేసినావు? రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినావు, పంటల బీమా ఎగ్గొట్టినావు, ఆత్మీయ భరోసా ఎగ్గొట్టినావు, బోనస్ పోయిన యాసంగికి బోనస్ ఎగ్గొట్టినావు, రైతులకు ఎరువులు చక్కగిస్తలేవు, రైతులకు కరెంటు సరిగిస్తలేవు. నువ్వు ఇలా రైతులను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నావు? రైతులంటే నీకు ఎందుకు అంత కోపం? రైతుల మీద ఎందుకు పగబడుతున్నావు అని అడుగుతా ఉన్నా. ఇవాళ స్పష్టంగా దిగ్వాల్ సబ్ స్టేషన్ లో చూస్తే రైతులకు 12 గంటల కరెంటు మాత్రమే వస్తున్నది.